ఫస్ట్ నేను అడిగేది ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ తెలిసింది F2లో ఇంకా చిన్న పిల్లలు కూడా మీరు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు అందరికీ తెలుసు. F2 ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి బాగా తెలిసింది. ఆ మూవీ మొత్తంలో ఒకటే డైలాగ్ అంతేగా స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎలా స్టార్ట్ అయ్యారు? యాక్చువల్గా అమ్మ నేను షేర్ చేశా కూడా. అనిల్ రావిపూడి గారు నా ఫ్రెండ్, యంగ్ ఫ్రెండ్స్. నాకంతా నా మెంటల్ ఏజ్ చాలా తక్కువ, మీ అందరి ఏజ్తో సమానంగా ఉంటాయి. ఐ యంగ్ ఎట్ హార్ట్. సో అనిల్ కూడా వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను కథ నరేట్ చేసినప్పుడు అందులో ఏదైనా ఈ ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ కాబట్టి దానికి ఏదైనా సలహా అడుగుతున్నాడేమో అనుకున్నాను నేను. సడన్లీ అన్నాడు, సార్ మీరు ఇందులో తమన్నా ఫాదర్ క్యారెక్టర్ చేయాలి సార్ మీరు అన్నాడు. అలాగే చేద్దాం అన్న. ఒకటే డైలాగ్ ఉంటుంది సార్ అంటే ఒకటే డైలాగ్ అన్న, అంటే ఒకే డైలాగ్ 10 సార్లు చెప్పాల్సి ఉంటుంది అదే అన్న. దెన్ హీ హాస్ నెరేటెడ్. ఇనిషియల్లీ నేను హెసిటెంట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, నా ఇమేజ్ క్యారెక్టర్ ఇంతకాలం రాముడు మంచి బాలుడు ఇట్లా హీరో ఎక్కువ లేదా ఒక తాత ఒక తండ్రి ఇట్లా సీరియల్స్లో కూడా ఇంపార్టెంట్ ప్రొటగానిస్ట్ క్యారెక్టర్స్ వేసే కదా ఇప్పటిదాకా వేసినాం. కాబట్టి ఇది ఆ కామెడీ ఇమేజ్ వచ్చి నాకు ఏదైనా నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నేను ఆలోచించి చెప్తా అన్నాడు. బట్ ఆయన అన్నాడు, లేదంటే ఆలోచించాల్సి లేదు, కమీడియనే కావాలంటే మేము ఎవరినైనా పెట్టుకోవచ్చు, మీలాగా సిన్సియర్గా ఉండే ఒక హస్బెండ్ లాంటి ఫేస్ కావాలి నాకు, అందుకని మిమ్మల్ని పెట్టుకున్నాను, మీకు మంచి పేరు వస్తుందని. అతను సినిమా అసలు చెప్పిన రోజే, కథ చెప్పిన రోజే నాకు అతను చెప్పాడు, మిమ్మల్ని జనం అంతా గుర్తుపెట్టుకుంటారు. అండ్ వాట్ ఏ రెస్పాన్స్, వాట్ ఏ ట్రెండింగ్ అసలు ఇది. యాక్చువల్గా కథ చూస్తే పెద్దవాళ్ళ కథ అది, కానీ అదేంటో తెలియదు, విచిత్రంగా పిల్లలందరికీ అంతేగా అని పట్టేసింది. ఎక్కడికి వెళ్ళినా అంతేగా అంకులు ఇచ్చారు అంటూ ఉంటారు. సో నాకు పిల్లలంటే ఇష్టం, చాలా ఇష్టం నాకు. అలా ఈ తరానికి నేను బాగా కనెక్ట్ అయిపోయాను, థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు అండ్ దిల్ రాజు గారు. ఈ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో ఇది సింబలైజెస్. ఎందుకు నచ్చింది అంటే అనిల్ గారు ఒక లాజిక్ చెప్పారమ్మా. పెళ్ళైన ఫస్ట్ 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు భర్త మాట భార్య వింటుంది, దాని తర్వాత భార్య మాట భర్త వింటాడు. ఎందుకంటే ఇంటిమెసీ అనుకోండి, ఏదైనా వాట్ ఎవర్ ఈజ్ దట్. కాబట్టి ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే నిజమే అనిపించింది అనమాట. సో ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత ఏదో వెడ్డింగ్కి వెళ్తే ఎవరో మా మిస్సెస్ని అడిగారు, ఏమండి ప్రదీప్ గారి ఇంట్లో కూడా అంతేగా అని అడిగారు. అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే, మా ఇంట్లో అంతేగా ఎప్పటి నుంచో ఉందండి, ఆయన ఏం చెప్తే నేను అంతేగా అంటా, నేనేం చెప్తే ఆయన అంతేగా అంటారు అన్నారు. సో ఇట్స్ ఏ లక్ అంతే. ప్రతి వాళ్ళకి అదృష్టం ఎప్పుడప్పుడు తలుపు తడుతుంది, నాకు తడుతూనే ఉంది కంటిన్యూస్గా. ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది, మంచిగా ప్రేక్షకులతో టచ్లోనే ఉంటాను అనమాట. సార్ ఇది నిజమే, అక్కడ అలా ఉన్నారు క్యారెక్టర్. మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలాగా? రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇంట్లో హ్యూమరస్గా ఉంటానమ్మా నేను. ఐఎమ్ వెరీ ఒక కొటేషన్ చెప్తాను, బీయింగ్ సీరియస్ విల్ నాట్ మేక్ యూ సిల్లీ, బట్ బీయింగ్ సిల్లీ విల్ మేక్ యూ సీరియస్ అంటాడు అనమాట. అంటే ఏంటంటే ఎప్పుడు సీరియస్గా ఉంటే మనం సరదాగా ఉంటామో లేదో తెలియదు, కానీ సరదాగా ఉంటే మన పని కూడా సీరియస్గా చేయగలుగుతాం దాని అర్థం అనమాట. ఐఎమ్ ఏ కామెడీ లవర్, ఐఎమ్ ఏ హ్యూమర్ లవర్. సో ఎప్పుడు కూడా నేను సరదాగా ఉంటాను, హ్యూమర్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో నా రియల్ లైఫ్లో ఏంటి అంటే మనకు తెలిసింది ఒకటే, మేక్ ఇట్ హ్యాపెన్, నాట్ లెట్ ఇట్ హ్యాపెన్. లెట్ ఇట్ హ్యాపెన్ అంటే చూస్తూ ఉంటాం జరిగేది. ఇలా టెన్నిస్ మ్యాచ్ చూస్తూ ఉంటాం, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మేక్ ఇట్ హ్యాపెన్ అంటే మనమే గ్రౌండ్లో దిగి 6లు కొట్టాలన్నమాట. సో మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అనమాట. అండ్ దెన్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఈజ్ ఐఎమ్ లైకింగ్ దెమ్. అందరూ అంటారు ఆ రోజు గొప్పదా ఈ రోజు గొప్పదా అంటే ఈ రోజే గొప్పది. ఈ రోజున్న కాంపిటీషన్ ఆ రోజు లేదు, ఈ రోజున్న టెక్నిక్ ఆ రోజు లేదు, ఈ రోజున్నంత అవగాహన ఆ రోజు లేదు. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉంటే ప్రదీప్ అంకుల్ అని నువ్వు పరిచయం చేస్తే ఎవరో పక్కనకు వచ్చిన చిన్న కుర్రాడు గూగుల్ చేస్తాడు ప్రదీప్ అంటే ఎవడని.